ఎదుర్కోగలిగితే దువ్వాడ శ్రీనివాస్ గారిని ధైర్యంగా ఎదుర్కోండి. ఏ స్థాయికి వెళ్లి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. చెత్త న్యూస్లు, పనికిమాలిన న్యూస్లు పెట్టి ఇలా డీఫేమ్ చేయాలని ట్రై చేయకండి. నిజంగా మీకు మీరు ధైర్యంగా ఫేస్ చేయాలంటే నన్నైనా శ్రీనివాస్ గారినైనా ఫేస్ చేయండి. నన్నేం చూస్తున్నావే గాఢదుడు? నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు. నీకే ఇంత మొండితనం ఉంటే వాళ్ళకెంత మొండితనం ఉండాలి అంకుల్. ఒక గేమ్ లో ఓడిపోతే నేను ఓడిపోయినాను. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం అనేది చాలా తప్పు. ఇవి మీరు ఖచ్చితంగా మీరు బ్యాక్ తీసుకోవాలి. నాకు మీరు అపాలజీ చెప్పాల్సిందే, లేదంటే నేను చట్టపర ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? మీరందరూ